హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, ఒకప్పుడు పూల్ మకానా చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు అని చెప్పేసి అన్నారండి. కానీ ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది ఏంటంటే పూల్ మకానా అందరికీ సరిపోదు. అది కొన్ని కొన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తినగలుగుతారు. కొన్ని కొన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళు అసలు తీసుకోకపోవడమే మంచిది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? నేనేమంటానంటే ఒక్కసారి ఇట్లా చాలా మంది వీడియోలు చేస్తారు యూట్యూబ్ లో. ఇప్పుడు బై ఛాన్స్ ఎవరైనా డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తున్నారు తినకండి అంటే మీరు తినకండి. ఓకే. ఒక్కొక్కసారి ఏమైతుంది, ఎంత తినాలి అర్థం కాదు పేషెంట్లకు. చాలా ఎక్కువ కూడా తింటారు కొందరు. ఏదైనా అతి చేస్తే ఏమైతుంది, నష్టమే అవుతుంది బాడీకి. అవునా కాదా? కానీ నేను ఒకటి చెప్తాను మీకు. ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు. ఆ పేషెంట్ కి పక్షవాతం ఉండే, రైట్ సైడెడ్ పెరాలిసిస్ ఉండే. ఆల్మోస్ట్ 8 years బ్యాక్ వచ్చింది. ఆ పేషెంట్ కి ఇంకా లేవనీకి వస్తలేదు, కూర్చోడానికి వస్తలేదు. మొత్తం బెడ్ పైననే లైఫ్ అన్నట్టు అయిపోయింది. ఆ పేషెంట్ కి మనం ఏమైనా చేయగలుగుతామా అనేసి మన దగ్గర రిపోర్ట్లు తీసుకొని వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చిండ్రు. అది కూడా ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళు, చంద్రభాగా అనేసి ఒక ప్లేస్ ఉంది మహారాష్ట్రలో, అక్కడి నుంచి వచ్చిండ్రు. వచ్చి మనకు ఏమైనా చేయగలుగుతామా అంటే ఇద్దాం మందులు ఇద్దాం, ప్లస్ ఏమైనా ఉంటే కూడా చెప్దాం, హోమ్ రెమెడీ లాంటివి అనేసి చెప్పిన. నేను ఆ పేషెంట్కి మందులు ఇచ్చిన. దాంతోపాటు రోజు ఒక 1 bowl పూల్ మకానాలు ఇవ్వమని చెప్పిన. దంచేసి చూయింగ్ చేయడానికి రాకపోతే దంచేసి పౌడర్ లాగా చేసి ఇవ్వమని చెప్పిన. బీపీ ప్రాబ్లం ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, పక్షవాతం ప్రాబ్లం ఉంది. ఈ పూల్ మకానాలు ఇవ్వడంతో, హోమియోపతి మందులు ఇవ్వడంతో ఆ పేషెంట్ 1 year పడ్డది. కానీ 1 year తర్వాత ఎటువంటి కండిషన్ ఉండే అంటే కూర్చొని లేస్తున్నారు, కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు. అయినదైనా బాత్రూమ్కి వెళ్తున్నారు, జర మెల్లగా నడుచుకుంటా, జర గోడ పట్టుకొని నడుచుకుంటా బాత్రూమ్కి వెళ్తున్నారు, మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. అట్లనే 2 years అయింది. ఎట్లయిపోయిందంటే సిచ్యువేషన్, అయిన పనులు ఆయన చేసుకుంటున్నారు ఇంట్లో. అంటే ఏంది అంటే పక్షవాతం, ఇంకా కాళ్ళు లేవవు, చేతులు లేవవు అనేసి అంటారు. కానీ ఆల్రెడీ రిటైర్డ్ మనిషి ఇంట్లో ఉన్నారు, అట్లీస్ట్ అయిన పని అయినా చేసుకుంటున్నారు కదా. అవునా కదా? అది కూడా పెద్ద అచీవ్మెంటే నా ప్రకారం. అయితే ఆ పేషెంట్ లో ఇది అట్లా హెల్ప్ చేసింది. కానీ పూల్ మకానాలు తినొద్దు అని, నరాల నొప్పికి కూడా తినొద్దు అనేసి అంటారు. ఇప్పుడు నరాలు ఏవైతే ఉంటాయి వీటిలో సిగ్నల్ పాస్ అవుతుంది. నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో అది ఎక్స్ప్లెయిన్ చేసిన. సిగ్నల్ ఎప్పుడైతే పాస్ అవ్వాలి, దానికోసం ఏదైతే మినరల్స్ కరెక్ట్ ఉండాలి కదా, అవి పూల్ మకానాల్లో ఉంటాయి. ఒక పేషెంట్ అయితే ఏమనేసి వచ్చిండ్రు, సార్ నాకు నిల్చుంటే ఎక్కడ ఎప్పుడు ఎట్లా నేను పడిపోతాను నాకు అర్థం కాదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ నేను దేవుని దయ వల్ల ఇప్పటి వరకు పడిపోలేదు. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, కూర్చున్నప్పుడు నాకు చక్కర్లు వస్తున్నాయి, లేచినప్పుడు నాకు చక్కర్లు వస్తున్నాయి. కూర్చున్నప్పుడు చక్కర్లు వస్తున్నాయి, లేచినప్పుడు చక్కర్లు వస్తున్నాయి. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అనేసి అన్నారు. మీరేం చేయకండి, మీకున్న ప్రాబ్లం రిపోర్ట్లు చూస్తే మనకు అర్థమైంది. డీజెనరేటివ్ డిస్క్ డిజీజ్ అంటే ఇప్పుడు మోకాలు నొప్పి వస్తుంది కదా, మోకాలు నొప్పిలో ఆస్టియోఆర్థరైటిస్ అవుతుంది కదా, ఆస్టియోఆర్థరైటిస్ అయి దాని గుజ్జు మొత్తం పోతుంది కదా, అదే ఇక్కడ అయింది ఆయన మెడలో, నడుములో. మనం హోమియోపతి మందులు ఇచ్చినాము, దాంతో పాటు పూల్ మకానాలు కూడా తినమని చెప్పినాము. భగవంతుడి దయ వల్ల చాలా మంచిగా రికవర్ అయిపోయినరు. ఎటువంటి ప్రొసీజర్ అవసరం పడలేదు, ఎటువంటి సర్జరీ అవసరం పడలేదు. ఆ స్టేజ్ వరకు ఉండే ఆ పేషెంట్ నడవనికి రాకపోవడం, ఎక్కడ పడిపోతానని భయం అవ్వడం, చక్కలు రావడం, తిమ్మిర్లు రావడం, మొత్తం చేతులు మొత్తం రోజు తిమ్మిర్లే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాగడమే. ఇట్లా ఉండే కండిషన్ ఆ పేషెంట్ కి కూడా హెల్ప్ చేసింది. ఎందుకు? దీంట్లో మెగ్నీషియం ఉంటది, దీంట్లో పొటాషియం ఉంటది. ఇవి రెండు నర్వ్ సిగ్నలింగ్ అంటే నరాల్లో సిగ్నల్ పాస్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. మళ్ళా సెకండ్ ఏంటంటే దీంట్లో విటమిన్ B1 ఉంటది. B12 తక్కువంటే నరాల నొప్పి వస్తుంది అనేసి విన్నాం కదా. B12 ఒక్కటే కాదు, మొత్తం B కాంప్లెక్స్ తక్కువంటే మనకు వస్తుంది నరాల నొప్పి. సో నరాల నొప్పి ఉన్న వాళ్ళకి పూల్ మకానా అనేది బెస్ట్. షుగర్ వ్యాధి పేషెంట్లకు చాలా మంచిది, లోవర్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటది దీన్ని, వాళ్ళకు కూడా చాలా మంచిది. బై ఛాన్స్ మీకు కిడ్నీ వ్యాధి ఏమైనా ఉంది అంటే మీరు కొద్దిగా అవాయిడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అండ్
దీంట్లో స్టార్చ్ కంటెంట్ కూడా తక్కువ ఉంటది, ఓహో. షుగర్ కంటెంట్ కూడా తక్కువ ఉంటది. ఉమ్. ఏదైతే లోటస్ ఫ్లవర్ ఉంటది కదా, ఉమ్. ఎవరి చేతిలో ఉంటది? ఆ లక్ష్మీదేవి అమ్మవారి లక్ష్మీ అమ్మవారి చేతిలో ఉంటది, వెంకటేశ్వర స్వామి చేతిలో ఉంటది. ఉమ్. దేవుళ్ళు దాన్ని అంతా దగ్గర పెట్టుకుంటారు. అవును. మనది నేషనల్ ఫ్లవర్ ఏంది? లోటస్. లోటసే. ఉమ్. దీంట్లో ఉన్న ఔషధి ప్రాపర్టీలు ఎన్ని ఉన్నాయి మీకు అర్థం కూడా కాదు. ఉమ్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, చాట్ జీపీటీ గానీ మీరు గూగుల్ గానీ ఓపెన్ చేసి లోటస్ టీ అని కొట్టండి, ఉమ్. ఎట్లా ప్రిపేర్ చేయాలి వస్తుంది. ఉమ్. ఒక పువ్వు తీసుకోండి, వాటర్ లో బాయిల్ చేయండి, లోటస్ టీ రెడీ. ఓ. లోటస్ టీ ఏమో మార్కెట్ లో 5,000, 6,000, 8,000 రూపాయలు కిలోకి అమ్ముతారు. ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. లోటస్ ట్రీ లోటస్ కూడా టీ వచ్చేసింది. నరాల నొప్పికి మంచిది, ఓకే. షుగర్ వ్యాధికి మంచిది. ఆహా. ఓకే. ఉమ్. దాని స్టెమ్ ఉంటది కదా, ఆ. లోటస్ ఎక్కడ వస్తది? ఎక్కడైతే మొత్తం చిక్కడు ఉంటది అవునవును. అక్కడ వస్తది. ఓకే. చిక్కడలో ఏముంటాయి? మినరల్ ఉంటాయి, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇవన్నీ ఉంటాయి, జింక్ ఉంటది, ఓ. అవన్నీ దాంట్లో ఉంటాయి. అది కూడా బాయిల్ చేసి తాగొచ్చు. ఏది ఆ కాడ కూడా మనం ఆ. బాయిల్ చేసుకోవచ్చు. లోటస్ స్టెమ్ లో కూడా ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ పూల మకానాలు అంటే ఏంది? దాని Seed. గింజలు. ఆ. అయితే ఆ ప్లాంట్ మొత్తమే ఔషధి ప్లాంట్ అది. ఓకే. ఇది మనకు అర్థమవుతుందా? అర్థం కూడా ఏ చిక్కడలో వస్తుంది ఏముంటది అనేసి అనుకుంటా. అవునవును. పూజలకి పెడుతూ ఉంటాం, పూజలకి దాని తర్వాత పెడతాం. వాడిపోయిన ఆ. తర్వాత పక్కకు తీసేస్తూ ఉంటాం. ఆ, కానీ ఇప్పుడు ప్రసాదం పెడతామా దేవునికి, ఆ. తర్వాత మనం తీసుకొని తింటామా? అవును. పూజలకి పెడతామా? అవును ఎందుకు వాడం? కదా. అవును, తెలియదండి నిజంగా. అందుకే పెడతాం. ఆ. ఏది వేస్ట్ అవ్వద్దు. మీరు చూడండి, పూజలకు ఏదైతే మనం వాడతాం 90% ఐటమ్లు వేస్ట్ కావు. ఉమ్. అవన్నిటికీ ఒక్కొక్కటి రీజన్ ఉంటది, అవును. అది మనం మర్చిపోయినాం. ఉమ్. పెట్టడం గుర్తుంది మనకు. రైట్. ఈసారి నుంచి పూజల్లో లోటస్ వచ్చినప్పుడు దాన్ని ఏ రకాలుగా టీ చేసుకుని తాగాలో ఆ రకంగా తాగొచ్చు అనమాట. అయితే ఈ పూల్ మకానా అన్నది అంటే ఇది ఏ రకంగా కన్స్యూమ్ చేస్తే మంచిదండి? ఇది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఒక బౌల్ తీసుకోవచ్చు. ఆ. మీరు తీసుకున్నప్పుడు మైండ్ లో ఏం పెట్టుకోండి అంటే, మీరు ఎక్కువ సాల్ట్ యాడ్ చేయకండి. ఓ. సాల్ట్ యాడ్ చేస్తే మీకు నాశనం సాల్ట్ తోటి, పూల్ మకానాలతోటి కాదు. ఉమ్. ఓకే. సాల్ట్ వల్ల బీపీ పెరుగుతుంది, వాటర్ రిటెన్షన్ అవుతుంది బాడీలో, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి పెరుగుతుంది, ఓకే. నరాల నొప్పి ఉన్న వాళ్ళకి పెరుగుతుంది. ఉమ్. అవునా కదా? అవును. అది తప్పు చేయకండి. ఓకే. దాని బదులు నిమ్మకాయ రసం కొంచెం వేసుకోండి మీరు. సో బాగుందండి. చాలా మంది మిత్ ఏదైతే అనుకున్నారో సో దాన్ని బ్రేక్ చేసాం మనము. పూల్ మకానా ప్రతి ఒక్కరు కూడా తినచ్చు. ముఖ్యంగా వచ్చేసరికి మీరు చెప్పినట్టుగా నరాల బలహీనత ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ కి చాలా మంచిది. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.